सर पे टोपी, दाढ़ी, ये आरएसएस की जबान है। तो ये आरएसएस का आदमी था, आरएसएस का आदमी रहेगा और ये नफरत करता है। मैं पहले भी कहा हूं कि नफरत करता है जिसके चेहरे पे दाढ़ी है, सर पे टोपी है। तो उनको खुल के बोलना चाहिए कि हमको कुर्ता पजामा शेरवानी पहनना वोट नहीं चाहिए। इन्नरा మీరు ఈ మనిషి ఆర్ఎస్ఎస్ అన్న ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఆర్ఎస్ఎస్ మనిషి ఇయాల గాంధీ భవన్ ని నడుపుతుందే మోహన్ భగవత్ గారు అని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ గారు ఇయాల ఆయనని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతుంటే కూడా ఓటేయమని తిరుగుతున్నాడు। मैं पूछना चाहता हूं असद भाई से, क्या बदला और आप क्यों बदले? आरएसएस अन्ना तो वैसे ही है, आप क्यों बदले? आपकी क्या सियासी मजबूरी है कि आप आज आरएसएस अन्ना के लिए वोट मांग रहे हैं? मैं पूछना चाहता हूं जितने भी हमारे मुसलमान भाई है, बहन है, मैं आप सभी से एक ही चीज कहना चाहता हूं, केसीआर साहब ने कभी सियासत के मजहब के नाम पे सियासत नहीं की। केसीआर साहब ने इंसान को इंसान की तरह देखा, गरीब को गरीब की तरह देखा। अगर एक गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिया तो गरीब मुसलमान बच्ची को रमजान का तोहफा दिया। वैसे ही हर चीज में, हर शोबे हयात में आज माइनॉरिटी भाइयों की, बहनों की अच्छा करने की, भला करने की कोशिश करे केसीआर साहब। कभी मोइनुद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो। इस कदर चले केसीआर, हिंदू, मुसलमान, क्रिश्चियन, हर किसी को साथ लेके चले केसीआर साहब। इसीलिए आज मैं पूछना चाहता हूं हमारे असद भाई से और बाकी हमारे भाइयों से, आपको आज क्या मिला कि आप कांग्रेस को वोट मांग रहे हैं? आप किस वजह से आरएसएस अन्ना को आप सपोर्ट कर रहे हैं? इसका जवाब आपको देना पड़ेगा। एक और चीज भी मैं आपसे कहना चाहता हूं, आज टिमरिस स्कूल बनाया आपके वास्ते, आपकी बच्चों की आला से आला तालीम देने के वास्ते जबरदस्त स्कूल बनाया केसीआर साहब। शादी मुबारक के जरिए आपकी मदद करे, केसीआर किट दे के आपकी मदद करे। रेवंत रेड्डी साहब क्या करे? इन 2 सालों में किसी का फायदा हुआ रेवंत रेड्डी को लेके? आप याद करिए, गौर करिए। भाइयों, मैं आखिरी में बस इतना ही कहूंगा, जब आप जाएंगे वोट देने, दिल पे अपना हाथ थामिए और पूछिए, 10 साल की केसीआर की हुकूमत अच्छी थी कि 2 साल की रेवंत रेड्डी की हुकूमत सही है? आप दोनों पे एक बार परख के आप सोच समझ के वोट दीजिए। ऐसे ही बिना बेवजह कोई बोल दिए, कोई ये बोले, कोई वो बोले, इसलिए वोट देना ये सही तरीका नहीं है। आज मुसलमानों को नजरअंदाज करने वाले, कांग्रेस नहीं तो मुसलमान नहीं बोलने वाले लीडरों को अगर आप वोट देंगे, आपकी ताकत अगर नहीं दिखाएंगे तो उनकी और भी गुरूर और घमंड बढ़ जाएगी। ఆఖరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారం అయిపోతుంది ఇంకొక అర్ధగంటనే। ఇక ఈ అర్ధగంట తర్వాత యూసుఫ్ కూడా గల్లీలలో మైకులు బంద్ అవుతాయి, లొల్లి బంద్ అవుతుంది, ఇంటింటికొచ్చుడు బంద్ అవుతుంది, ఓటు అడుగుడు బంద్ అవుతుంది, అన్ని బంద్ అవుతాయి। మీకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు, మీరు ఎల్లుండి ఓట్లకు పోయే నాడు ఒక్కటి గుండె మీద చేసుకోండి, ఆలోచించుకోండి। ఈ మైకుల లొల్లి బంద్ అయినాక, ఈ మొత్తం ఓట్ల లొల్లి బంద్ అయినాక, ఓట్లు అడిగే లొల్లి బంద్ అయినాక గుండె మీద చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో కూర్చోండి, ఆలోచించండి। 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం బాగుంటే మాగంటి సునీత గోపీనాథ్ గారికి బ్రహ్మాండంగా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి। లేదు అనుకుంటే మీ ఇష్టం, కానీ ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పాల్సింది మీరు, న్యాయం చేయాల్సింది మీరు। మంచిగా పనిచేసేటోళ్లను, మీకోసం పనిచేసిన మాగంటి గోపీనాథ్ లాంటి నాయకుడు, 11-12 ఏళ్లు మీకోసం కష్టపడ్డ నాయకుడు ఇవాళ మన మధ్యలో లేడు। ఆయన బతికుంటే ఇంకో 3 ఏళ్లు మీ ఎమ్మెల్యేగా ఆయన్నే ఉంటుండే। అనుకోకుండా ఆరోగ్యం బాగలేక ఆయన చనిపోవడం వల్ల ఇవాళ ఆయన శ్రీమతి, ఆయన భార్య, ఆయన పిల్లలు ఇవాళ మీకోసం, మీ మద్దతు కోసం ఒక ఆడబిడ్డ మీ ముంగటికి వచ్చింది, గోపీనాథ్ భార్య। మరి ఆమెను ఆశీర్వదిస్తారా లేదా మీ చేతుల్లోనే ఉంది? అవతలోడిచ్చే పైసల కష్టపడతారా? 3 ఏళ్లు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కి ఇచ్చి మళ్ళా మన జీవితం ఖరాబ్ చేసుకుందామా? హైదరాబాద్ ను ఖరాబ్ చేసుకుందామా? మళ్ళీ మాయ మాటలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి। ఎల్లుండి తప్పకుండా ఓట్లకు మాత్రం రండి, ఎందుకంటే మీరు ఓటింగ్ కి రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు। దొంగ ఓట్లు రాయించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగ ఓట్లేసి గెలవాలనుకుంటున్నారు। అందుకే హైదరాబాద్ లో నేను ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దయచేసి ఓటింగ్ కు రండి। మీరు ఓటింగ్ కు రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి పొద్దున్నే 7 నుంచి 9 గంటల లోపల గెలవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉన్నది। తప్పకుండా ఓట్లకు రావాలని కోరుతా ఉన్నా। ముగించే ముందు మరి నేను మిమ్మల్ని అందరినీ, ఎక్కడ ఉన్నది కారు ఒకసారి మీకు చెప్పాలా? కారు గుర్తు ఈ బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది, మొదటి బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది।
3వ నంబర్ లో కార్ ఉన్నది तीसरे नंबर पे है कार बाकी सब बेकार तीसरे नंबर पे है कार अरे कस के बोलो रेवंत रेड्डी को सुनाई देना तीसरे नंबर पे है कार तीसरे नंबर पे है कार बाकी सब बेकार तीसरे नंबर पे है कार यूसुगुड़ा दम्मंत गिंतेना तीसरे नंबर पे है कार कार गुर्तु के जय तेलंगाना కారు గుర్తుకే పక్కానా ఇగో ఈ కారు కూడా చూపెడుతున్నా మీకు ఎందుకైనా మంచిదని చెప్పి థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ